హలో డియర్ ఆస్పరెంట్స్, ఈరోజు మనం ప్రీవియస్ వీడియోకి కంటిన్యూగా ఈరోజు మిగతా బిట్ని చూద్దాం. 76th క్వశ్చన్, డాష్ ట్రైన్ రన్ ఫాస్టర్ దాన్ డాష్ బస్. ఇక్కడ ఆర్టికల్స్ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఏ అండ్ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్స్, ది అనేది డెఫినెట్ ఆర్టికల్. ఇక్కడ ట్రైన్ బస్ అనేది కామన్గా ఉపయోగించాం. ఆల్ ట్రైన్స్, ఆల్ బస్సెస్. ఇక్కడ ఫోర్త్ ఆప్షన్, ద ట్రైన్ రన్స్ ఫాస్టర్ దాన్ ద బస్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 77, ఐ లైక్ బ్లూ. చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ టు గెట్ ద అబోవ్ సెంటెన్స్ యాజ్ ద ఆన్సర్. ఇక్కడ ఒక క్వశ్చన్, ఒక ఆన్సర్ ఇచ్చారు. ఆ ఆన్సర్కి కింద ఉన్న క్వశ్చన్స్లో ఒకటి ఫిట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్, డూ యూ లైక్ బ్లూ కలర్, డస్ యూ లైక్ బ్లూ కలర్, విచ్ కలర్ డూ యూ లైక్, వై డూ యూ లైక్ బ్లూ కలర్. ఇక్కడ విచ్ కలర్ డూ యూ లైక్ అనే దానికి కరెక్ట్గా ఫిట్ అవుతుంది ఆన్సరు. ఐ లైక్ బ్లూ కలర్. విచ్ కలర్ డూ యూ లైక్ అంటే ఐ లైక్ బ్లూ కలర్. డూ యూ లైక్ బ్లూ కలర్ అంటే ఎస్ కానీ నో కానీ వస్తుంది, అక్కడ కరెక్ట్ ఆప్షన్ కాదు. డస్ యూ అనేది రాంగ్ యూసేజ్. వై డూ యూ లైక్ బ్లూ కలర్ అనేది రీజన్ చెప్పాల్సి ఉంటుంది. సో విచ్ కలర్ డూ యూ లైక్ అనేది కరెక్ట్ ఆప్షన్ అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి 3. Next question. Choose the word that can begin with a capital letter. Choose the word that can begin with a capital letter. ఈ పదాల్లో క్యాపిటల్ లెటర్ దేనికి ఉపయోగిస్తాం? బర్డ్స్కా, బోర్డ్కా, బాయ్స్కా, లేకపోతే బ్రిటిష్కా. ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది మనం స్టార్టింగ్ ఆఫ్ ఎనీ సెంటెన్స్ ఈజ్ క్యాపిటల్ లెటర్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ స్ట్రీట్స్ నేమ్స్ కానీ, ప్లేసెస్ నేమ్స్ ముందు, కంట్రీ నేమ్స్ ముందు కానీ మనం క్యాపిటల్ లెటర్ ఉపయోగిస్తాం. ఐ అనేది కూడా క్యాపిటల్ లెటర్లో ఉపయోగిస్తాం. ఇక్కడ ఆప్షన్ 1 బ్రిటిష్ అనేది కరెక్ట్ ఆప్షన్. బ్రిటిష్ కంట్రీ అని అంటాం కాబట్టి బ్రిటిష్ అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ ద డైరీ ఎంట్రీ. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో డైరీ ఎంట్రీ పార్ట్ కాదు అని చెప్తుంది. డైరీ ఎంట్రీలో ఉపయోగించం. డేట్ అండ్ టైం, సబ్స్క్రిప్షన్, సాల్యుటేషన్, నేమ్ అండ్ సిగ్నేచర్. ఇక్కడ డేట్ అండ్ టైం ఉపయోగిస్తాం, సాల్యుటేషన్ ఉపయోగిస్తాం, నేమ్ అండ్ సిగ్నేచర్ ఉపయోగిస్తాం. సబ్స్క్రిప్షన్ అనేది ఉపయోగించాం. సబ్స్క్రిప్షన్ అంటే యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ ఒబీడియంట్లీ, యువర్స్ ట్రూలీ, యువర్స్ లవింగ్లీ అని ఉపయోగిస్తాం కదా, అది లెటర్ రైటింగ్లో ఉపయోగిస్తాం కానీ ఇక్కడ డైరీ ఎంట్రీలో ఉపయోగించాం. సో ఇక్కడ సెకండ్ ఆప్షను డైరీ ఎంట్రీలో ఉపయోగించాం. సబ్స్క్రిప్షన్ అనేది డైరీ ఎంట్రీలో మనం ఉపయోగించాం అన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, 80th క్వశ్చన్, చూస్ ద ట్రైసెలబిక్ వర్డ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ట్రైసెలబిక్ వర్డ్స్ అంటే 3 సిలబుల్ ఉన్నాయి. ఇందులో 3 సిలబుల్ ఉన్న పదం ఏదని అడుగుతున్నారు ఇక్కడ. రీవోల్ట్ డైసెలబిక్ వర్డ్, సబ్లైమ్ డైసెలబిక్ వర్డ్, అబిలిటీ పాలీసెలబిక్ వర్డ్ అండ్ ఎన్వెలప్ అనేది ట్రైసెలబిక్ వర్డ్. ఇక్కడ ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆప్షన్. మనకి సిలబుల్స్ వచ్చేసరికి మోనో, డై, ట్రై అండ్ పాలీసెలబిక్ వర్డ్స్ ఉంటాయి. 4 రకాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ ఏంటంటే ఎన్వెలప్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో డియర్ ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా చదవండి. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. CONCIOUS, CONSCIES, CONSCIOUS, CONSIOUS. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది అని అడిగారు. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఏది? CONSCIOUS థర్డ్ ఆప్షన్ అనేది ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్. సో ఇలా మీకు స్పెల్లింగ్ చెక్ చేయడానికి 4 పదాలు ఇస్తారు. 4 పదాల్లో ఏది కరెక్టో మీరు చూజ్ చేసుకోవాల్సి అవసరం ఉంటుంది. సో థర్డ్ ఆప్షన్ కాన్షియస్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్, చూస్ ద వర్డ్ వితౌట్ ఎ ప్రిఫిక్స్. ఇక్కడ ఇచ్చిన పదాల్లో ప్రిఫిక్స్ లేని పదం ఏది? EXHAL ఎక్సెల్, REACT రియాక్ట్, DECODE డీకోడ్, SAVAGE సావేజ్. ఇక్కడ EX అనేది ప్రిఫిక్స్, రియాక్ట్లో RE అనే ప్రిఫిక్స్, డీకోడ్లో DE అనేది ప్రిఫిక్స్. సో ఫోర్త్ ఆప్షన్ సావేజ్ అనేది ఇక్కడ
కరెక్ట్ ఆప్షన్. అంటే వితౌట్ ప్రిఫిక్స్ లేనిది ఏంటంటే ఫోర్త్ ఆప్షన్ సావేజ్, SAVAGE. దీనికి మాత్రం ప్రిఫిక్స్ యాడ్ చేయలేదు. మనకి ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ అని రెండు పదాలు, దాన్ని ఎఫిక్సేషన్ అంటాం. ఇక్కడ వర్డ్ ఫార్మేషన్లో వస్తుంది. ఇక్కడ మనకి ప్రిఫిక్స్ అంటే యాడింగ్ ఎనీథింగ్ బిఫోర్ ఈస్ కాల్డ్, యాడింగ్ ఎనీథింగ్ బిఫోర్ ఎ వర్డ్ ఈస్ కాల్డ్ ప్రిఫిక్స్, యాడింగ్ ఎనీథింగ్ ఆఫ్టర్ ఈస్ కాల్డ్ సఫిక్స్. నెక్స్ట్ క్వశ్చన్, లాంగ్వేజ్ ఇస్ హెట్రోజీనస్. దిస్ మీన్స్ లాంగ్వేజ్ అనేది అన్నీ కలిసి ఉంటాయి అని చెప్పడానికి దీని మీనింగ్ అనమాట. ఇక్కడ లాంగ్వేజ్ని హెట్రోజీనస్ అంటాం, అన్ని రకాలు కలిగి ఉంటాయని చెప్పడాన్ని హెట్రోజీనస్ అంటాం. హోమోజీనస్ అంటే ఒకే ఒకటి ఉండడాన్ని హోమోజీనస్ అంటాం. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే లాంగ్వేజ్ ఇస్ హెట్రోజీనస్. హెట్రోజీనస్ అంటే ఏంటి? ఎనీ లాంగ్వేజ్ కంటైన్స్ వర్డ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. సో దిస్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. Language is created by newborn babies. Poor people can't learn English. It is easy to speak English. So, any language contains words from other language is heterogeneous antam. Next question. In language learning lo ESL stands for, ESL ante enti? Engineering Students Limited na English as a second language, European School Learners, English Schools Limited. ఇక్కడ ఈఎస్ఎల్ అంటే లాంగ్వేజ్ మనకు చాలా క్లియర్గా ఉంది. ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ అనేది చాలా క్లియర్ ఆప్షన్. సో మనకి మెథడాలజీలో చాలా సింపుల్గా, SGT వాళ్ళకి చాలా సింపుల్గా క్వశ్చన్స్ ఉంటాయి. మీరేం వరీ అవ్వద్దు, చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది, చేయొచ్చు కూడా. ఓకే, ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇంగ్లీష్ యాజ్ అ సెకండ్ లాంగ్వేజ్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో భయపడకండి. నెక్స్ట్ 87, చూస్ ద సిగ్నల్ word that indicates support. Choose the signal word that indicates support. ఓకే, ఇక్కడ ఒక మనకి ఇచ్చిన వర్డ్స్లో మనకి సిగ్నల్గా ఒకటి ఉంది ఏంటంటే సపోర్ట్ అంటే దాని మీనింగ్. సో ఇక్కడ బట్ అంటే కానీ అది సిగ్నల్ కాదు. ఇఫ్ సో అయినప్పటికీ అది కూడా కాదు. యాజ్ ఎ రిజల్ట్ ఇది కూడా కాదు. సో మనకి ఇక్కడ సపోర్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక ఈవెంట్ కానీ ఒక ఇన్సిడెంట్ కానీ చెప్పేటప్పుడు మనం ఎగ్జాంపుల్స్తో చేసి చెప్తాం, అంటే సపోర్టివ్ సెంటెన్సెస్ ఉపయోగించి చెప్తాం. ఇక్కడ ఆప్షన్ 1 ఫర్ ఎగ్జాంపుల్ అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ సిగ్నల్ వర్డ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఈజ్ ఎ ఫార్మ్ ఆఫ్ ఇంట్రాస్పెక్షన్. ఇంట్రాస్పెక్షన్ని మనం తెలుగులో అంతఃపరిశీలన అంటాం. మన అంతటా మన లోపల పరిశీలించుకోవడాన్ని అంతఃపరిశీలన అంటాం. ఇది ఏ ఈవెంట్స్ ద్వారా మనం అంతఃపరిశీలన చేసుకుంటాం? ఏ స్టోరీ విత్ యానిమల్ క్యారెక్టర్స్, డిస్క్రైబింగ్ ఏ పిక్చర్, బయోగ్రఫీ ఆర్ ఆటోబయోగ్రఫీ. ఇక్కడ ఆటోబయోగ్రఫీ ద్వారా మనం ఇంట్రాస్పెక్షన్ చేసుకుంటాం. ద ఆప్షన్ 4 ఇట్ సెల్ఫ్ ఈస్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ 89, ద మోస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఫర్ లాంగ్వేజ్ లెర్నింగ్ ఇన్ SOS అప్రోచ్. SOS అంటే స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్. స్ట్రక్చరల్ ఓరల్ సిచ్యువేషనల్ అప్రోచ్. సో ఈ అప్రోచ్లో ఏది మోస్ట్ టూల్, బెస్ట్ ఇంపార్టెంట్ టూల్ ఏంటంటే స్ట్రక్చర్స్, నాట్ స్పెల్లింగ్, నాట్ పంక్చుయేషన్, నాట్ నౌన్స్ అండ్ అడ్జెక్టివ్స్. సో ఇక్కడ 89 ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్. 19th క్వశ్చన్, ద వర్డ్స్ దట్ మేక్ ఏ సెంటెన్స్ గ్రామటికలీ యాక్సెప్టబుల్ ఆర్. ద వర్డ్స్ దట్ మేక్ సెంటెన్సెస్ గ్రామటికలీ యాక్సెప్టెడ్ అనేది స్ట్రక్చరల్ వర్డ్స్లో గ్రామటికల్ యాక్సెప్టెన్సీ ఉంటుంది. స్ట్రక్చరల్ వర్డ్స్ అంటే మనకి prepositions, conjunctions, interjection, and pronouns are structural words. Remaining nouns, adverbs, adjectives, verbs అనేవి కాంటెంట్ వర్డ్స్. ఓకే, మనకి డిఫరెంట్ 2 టైప్స్ ఉంటాయి, స్ట్రక్చరల్, కంటెంట్ వర్డ్స్ అని 2 రకాలు ఉంటాయి. సో మనం మై డియర్ ఫ్రెండ్స్ వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. వీడియోని ఇలాగే నా యొక్క ఛానల్ని మహేష్ సార్ ఇంగ్లీష్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ అండి.